హలో ఫ్రెండ్స్, పుష్ప మూవీకి సక్సెస్ఫుల్గా 17 రోజుల రన్ అనేది కంప్లీట్ అయిపోయింది భయ్య. మరి నిన్న 17వ రోజు శనివారం అవడం వల్ల పుష్పకి అయితే కలెక్షన్స్ వరల్డ్ వైడ్గా చాలా అద్భుతంగా వచ్చినాయని చెప్పవచ్చు భయ్య. ఎక్స్పెషల్లీ హిందీలో అయితే నిన్న 17వ రోజు కూడా 20.5 కోట్ల వరకు నెట్ అనేది పుష్పరాజు రాబట్టాడు భయ్య. మరి ఇదైతే అరాచకం అని చెప్పవచ్చు. మరి ఈ విధంగా హిందీలో 17 రోజులకి 665 కోట్ల వరకు నెట్ అనేది పుష్పరాజు రాబట్టి ఎప్పటికే ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు భయ్య హిందీలో. మరి నిన్న 17వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అయితే 4.5 కోట్ల వరకు గ్రాస్ రాబట్టాడు. మరి ఈ విధంగా వరల్డ్ వైడ్గా నిన్న 17వ రోజు 35 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాడు భయ్య. మరి 17వ రోజు కూడా 35 కోట్ల పైన గ్రాస్ రావడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈ విధంగా 17 రోజులకి ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వచ్చిందో తెలుసుకునే ముందు స్టేట్ వైడ్గా వచ్చిన గ్రాస్ అండ్ షేర్ గురించి, బ్రేక్ ఈవెన్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం భయ్య. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని నైజాం విషయానికి వస్తే నైజాంలో 100 కోట్ల బిజినెస్ జరిగింది భయ్య. మరి ఎప్పటి వరకు 94 కోట్ల వరకు షేర్ వచ్చింది. అంటే ఇంకా 6 కోట్ల వరకు షేరు, ఒక 10 కోట్ల వరకు గ్రాసు నైజాం నుండి రాబడితే, ఓన్లీ తెలంగాణ నుండి రాబడితే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనమాట. ఇక సీడెడ్లో 30 కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటికే 30 కోట్ల బిజినెస్ అనేది వచ్చేసింది భయ్య 17 రోజులకి. ఇక ఈరోజు సండే 18వ రోజు కలెక్షన్స్తో లాభాల్లోకి సీడెడ్లో ఎంటర్ అవ్వబోతుంది అనమాట పుష్ప. ఇక ఆంధ్ర విషయానికి వస్తే భయ్య 83 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి ఇప్పటి వరకు 17 రోజులకి 77 కోట్ల వరకు షేర్ వచ్చింది. అంటే ఒక 6 కోట్ల వరకు షేరు ఏపీలో హిట్ అవ్వాలంటే ఒక 10 కోట్ల వరకు గ్రాసు రాబట్టాల్సి ఉందన్నమాట. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 202 కోట్ల పైన షేర్ను, అలాగే 17 రోజులకి 300 కోట్ల పైన గ్రాస్ను పుష్పరాజు రాబట్టాడు భయ్య. మరి రెండు తెలుగు రాష్ట్రాల నుండి మూవీకి జరిగిన బిజినెస్ 213 కోట్లు, మరి టార్గెట్తో 215 కోట్లు. మరి ఎప్పటి వరకు 202 కోట్లు రాబట్టిందంటే ఇంకో 13 కోట్ల వరకు షేర్ను, అలాగే 25 కోట్ల వరకు గ్రాస్ను మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబడితే ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనమాట. మరి అయితే ఇంకా క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది కాబట్టి ఈ ఫీట్ అయితే పుష్పరాజు దాటేస్తాడు భయ్య. ఇక రెస్ట్ ఆఫ్ ది ఇండియా భయ్య, కర్ణాటక విషయానికి వస్తే 32 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి ఎప్పటి వరకు 17 రోజులకి 50 కోట్ల వరకు షేరు, 110 కోట్ల వరకు గ్రాస్ అనేది కర్ణాటక నుండి వచ్చింది భయ్య. మరి 32 కోట్లు మాత్రమే కర్ణాటకలో బిజినెస్ జరిగింది కాబట్టి అప్పుడే 18 కోట్ల వరకు ప్రాఫిట్ అనేది కర్ణాటక నుండి పుష్పరాజు అందుకున్నాడు అనమాట. ఇక తమిళనాడులో భయ్య 52 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి ఎప్పటి వరకు 33 కోట్ల వరకు షేరు, 73 కోట్ల వరకు గ్రాసు వచ్చింది. మరి ఈ మూవీ తమిళనాడులో హిట్ అనిపించుకోవాలంటే భయ్య ఇంకా 19 కోట్ల వరకు షేర్ను, అలాగే 35 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉంది. మరి ఇదైతే కష్టం కాబట్టి తమిళనాడులో పుష్పరాజు ఫ్లాప్ అయిపోయాడు అనమాట. ఇక కేరళలో 20 కోట్ల వరకు బిజినెస్ జరిగింది భయ్య. మరి ఎప్పటి వరకు 8 కోట్ల వరకు షేర్ వచ్చింది 17 రోజులకి, అలాగే 17 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. మరి ఈ మూవీ కేరళలో హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే ఇంకా 12 కోట్ల వరకు షేర్ను, అలాగే 20 నుండి 22 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాలి. మరి ఇదైతే అసంభవం కాబట్టి కేరళలో కూడా పుష్పరాజు ఫ్లాప్ అయిపోయాడు. ఇక హిందీలో 200 కోట్ల వరకు బిజినెస్ జరిగింది భయ్య. హిందీలో ఆల్రెడీ ఇండస్ట్రీ హిట్ కొట్టేసిందని మీకు అందరికీ తెలుసు కాబట్టి ఈ మూవీ అయితే హిందీలో మామూలుగా రచలేపలేదు భయ్య. 200 కోట్ల బిజినెస్ జరిగితే 315 కోట్ల వరకు షేర్ అనేది ఓన్లీ 17 రోజులకే రాబట్టేశాడు. మరి ఈ విధంగా 115 కోట్ల వరకు ప్రాఫిట్ అనేది ఓన్లీ హిందీ నుండి పుష్పరాజు అందుకున్నాడు భయ్య. ఇదైతే అరాచకం అని చెప్పవచ్చు. ఇక ఓవర్సీస్ నుండి అయితే భయ్య ఒక 100 కోట్ల బిజినెస్ జరిగింది. మరి ఎప్పటి వరకు 17 రోజులకి 110 కోట్ల వరకు షేర్ వచ్చింది, 220 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. మరి ఈ విధంగా ఓవర్సీస్లో కూడా హిట్ అయిపోయి బ్రేక్ ఈవెన్ అయిపోయి 10 కోట్ల ప్రాఫిట్ అనేది పుష్పరాజు అందిస్తున్నాడు భయ్య. ఇక ఓవరాల్గా చూసుకుంటే భయ్య తమిళనాడులో, కేరళలో తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా పుష్పరాజు బ్రేక్ ఈవెన్ అవ్వబోతున్నాడు అనమాట. మరి మన ఏపీ అండ్ తెలంగాణలో కూడా మరికొన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది. అయితే ఏరియాల వైజ్గా ఏపీలో చూసుకుంటే భయ్య ఈస్ట్ వెస్ట్ ఇటువంటి కొన్ని చోట్ల లాసెస్ అనేవి తప్పవు. అదైతే కామన్ భయ్య. ఎంత పెద్ద హిట్ సినిమాకైనా కొన్ని ఏరియాల్లో ఏ సినిమా అయినా ఫ్లాప్ అవుతుంది. కానీ మనం చూసుకోవాల్సింది ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా అనేది చూసుకోవాలి. మరి ఓవరాల్గా ఈ మూవీకి 620 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి 17 రోజుల్లో వచ్చిన షేరు వరల్డ్ వైడ్గా 716 కోట్లు, గ్రాసు 1485 కోట్లు. మరి ఈ మూవీకి జరిగిన బిజినెస్ని బట్టి ఇప్పటికే ఓవరాల్గా 96 కోట్లు అనేది ప్రాఫిట్ పుష్పరాజు అందుకున్నాడు భయ్య.
మరి ఈ లెక్క ఈ రోజుతో అయితే 18వ రోజు సండేతో అయితే 100 కోట్ల మార్కు దాటబోతుంది. ఇదైతే అరాచకం అన్నమాట. ఎంత పెద్ద బిజినెస్ని అచీవ్ చేసి 100 కోట్ల పైన ప్రాఫిట్ వాడవేడిగా అందుకోవడం అంటే మాటలు కాదు భయ్య, మామూలు విషయం కాదు. మరి ఈ విధంగా 100 కోట్ల పైన ప్రాఫిట్ అందుకున్న సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. మరి దానిపైన వీడియో ఏమైనా కావాలంటే చెప్పండి భయ్య, కామెంట్ చేయండి భయ్య, చేసేస్తాను. ఇక మరి లాంగ్ రన్లో పుష్ప 2 మరి ఎంతవరకు రాబట్టొచ్చో మీరైతే కింద కామెంట్ చేయండి భయ్య. మరి ట్రేడ్ లెక్క అయితే 1485 కోట్ల వరకు 17 రోజులకు ఉంది. మరి ఈరోజు ఒక 50 కోట్ల వరకు గ్రాస్ రావచ్చు సండే. మొత్తం మీద 1500 కోట్లు అయితే ట్రేడ్ ప్రకారం 18 రోజులకి దాటుతుంది. మరి మేకర్స్ ప్రకారం ఎంత వస్తుంది? మరి మేకర్స్ ప్రకారం అయితే భయ్య ఈ రోజు వచ్చే కలెక్షన్స్తో 1600 కోట్ల మార్క్ అయితే దాటేస్తుంది భయ్య. రేపైతే వీళ్ళు పోస్టర్ వేస్తారు 1600 కోట్లు దాటినట్టుగా. మరి మీ లెక్క ప్రకారం వరల్డ్ వైడ్గా పుష్పరాజ్ అసలు లాంగ్ రన్లో ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ రాబట్టే అవకాశం ఉందో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. అలాగే బాహుబలి 2 యొక్క 1810 కోట్ల రికార్డును దాటుతాడా లేదా అనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి భయ్య.